సందిట్లో సడేమియా లాగా సందు చూసుకొని కొడాలి నాని జంప్ అనే వార్త అయితే ఇప్పుడు బాగా గుప్పుమంటోంది. అబ్బే అదేం లేదండి, నిన్న కూడా నేను గుడివాడలో చూశానే అని కొంతమంది అంటూ ఉంటే, ఆయన కొన్ని ఆరోగ్య కారణాల రీత్యా బాంబే వెళ్ళి అక్కడ హాస్పిటల్లో చూయించుకొని ఆ పక్కనే నాసిక్లో ఆయన ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళాడండి అని మరికొంతమంది దీర్ఘాలు తీస్తున్నారు. ఇంతకీ కొడాలి నాని ఎక్కడున్నాడు? ఆయన మీద కొత్తగా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవో మీద హైకోర్టుకు వెళ్ళి ఆయన ఏమి సాధించలేను అని అనుకుని జంప్ అయిపోవాల్సిన అవసరం వచ్చింది. ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. కొడాలి నాని మీద మొన్న ఈ ప్రభుత్వం ఇచ్చిన ఒక జీవో, ఎందుకంటే 2021 సమయంలో చంద్రబాబు నాయుడిని, నిమ్మగడ్డ రమేష్ని ఆయన ఉదహరిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల మీద ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి గాను అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వైసీపీ కూడా కేసు కట్టింది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ రోజు ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద విచారణ జరపాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి కావాలి అనంటే ఆ అనుమతి ఇవ్వకుండా తాత్సారం చేశారు. అదే రఘురామకృష్ణరాజుని ఆయన ఇంట్లో నుంచి అరెస్ట్ చేసి తీసుకొని రావడానికి ఏది కేసు కట్టటమే కాదు, ఆయన విచారణ జరపటమే కాదు, ఆయన తీసుకొచ్చే 3rd డిగ్రీ ప్రయోగించడానికి కూడా ప్రభుత్వాల అవసరం కానీ వాళ్ళ అనుమతులు కానీ ఏం అవసరం లేదు. ఈ విషయమై స్పీకర్కి కంప్లైంట్ చేసినా కూడా ఆ విషయం కూడా ఈయన ఎంపీ పదవితోటి ల్యాప్స్ అయిపోయినట్టుగా కనపడతానే ఉంది. ఇక కొడాలి నాని అంశానికి వచ్చేటప్పటికి, ఆయన ఏదో కొన్ని ఆరోగ్య కారణాల రీత్యా ఆయన గుండెకి ఆపరేషన్ చేయించుకోవడానికి బాంబే వెళ్ళాడు. ఆ తిరిగి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఏదో అసలు అందరూ నడుముకి బెల్ట్ పెట్టుకుంటారు, అయితే ఈయన అసలు గుండెలకే బెల్ట్ పెట్టుకున్నాడు. ఆ బెల్ట్ కూడా ఏంటో మరి చొక్కా మీద నుంచి కట్టారు, అదేంటో పైకి కనపడాలనేటట్టుగా ఉంది. ఎవరైనా చైన్ వేసుకొని లోపలికి కాకుండా పైన కాలర్ మీదగా వేసుకుంటారు చూడండి, అలాగే గుండెల మీద కట్టుకున్నాడు. లోపల పెట్టుకుంటారు బెల్ట్, పైన చొక్కా వేసుకుంటారు. కానీ ఈయన చొక్కా వేసేసుకుని ఆ పైన పెట్టేసుకున్నాడు బెల్ట్. మరి ఎందుకని ఆ ప్రయోగం ఎలా చేస్తారనేది నాకైతే అర్థం కాలేదు. కానీ మరి అలా డాక్టర్లు ఏమైనా సూచించారేమో, ఆ విషయమై అందరికి కనపడ్డాడు. ఆరోగ్యం పెద్దగా బాగలేదు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా పెద్ద పట్టించుకోవాల్సిన పని ఏం లేదు అన్నట్టుగా ప్రజల్లో కూడా ఒక సూచన భావం వచ్చింది. కానీ ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అని తెలుగుదేశం కార్యకర్తలు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఆయన ఈ పైన వేసుకునే బెల్ట్ తీసేసి నోటికి కూడా జిప్పు కూడా లాక్కు కూడా ఓపెన్ చేశాడు. చిన్నగా మాట్లాడటం మొదలుపెట్టాడు. గతంలో లాగా వాడు వీడు చంద్రబాబు గాడు అని అనకుండా చంద్రబాబు నాయుడు గారు అంటూనే కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయటం మొదలుపెట్టాడు. మొత్తం అంతా మింగేశారు అమరావతి రాజధానిలో అని. అలాంటి కొడాలి నాని మళ్ళీ నోరు తెరుస్తున్నాడు అనగానే మళ్ళీ పాత కేసులను తిరగతోడటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయనకు కూడా ఒకసారి శ్రీకృష్ణ జన్మస్థానం చూపిస్తే తప్ప ఇలాంటి నోళ్ళకన్నిటికీ బుద్ధి రాదు అనేది ఎవరికైనా ఇట్టే పసిగట్టేస్తారు కదా. అందుకని ఆయన మళ్ళీ నోరు తెరుస్తున్నాడుగా, కొన్నాళ్ళు జైల్లో ఉండొస్తాడులే అన్నట్టుగా ఉంది పరిస్థితి. అందుకని వీళ్ళు కూడా విచారణకు పర్మిషన్ ఇస్తా జీవో ఇచ్చారు. ఎందుకు అని ఇచ్చారు అనేది అందరికీ తెలిసిందే కదా. ఇక ఆ దగ్గర నుంచి ఆయన కోర్టులో ఒక పిటిషన్ వేసుకున్నాడు, హైకోర్టులో పిటిషన్ కూడా వేశాడు కదా. ఇంకెక్కడికి జంప్ అయిపోయాడు అని ఈ రోజు మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నప్పటికీ, అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు సైతం కూడా హైకోర్టులో పిటిషన్ వేసుకుంటారు. హైకోర్టులో పిటిషన్ వేయడానికి లాయర్ ఉంటే చాలు, ఈ పర్సన్ ఏం అవసరం లేదు కదా. అలాగనే కొడాలి నాని కూడా వేశాడు. ఏం వేశాడు అని అంటే, ఇది ఎప్పుడో పాత కేసు, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు తిరగదోడటం అనేది నా మీద రాజకీయ కక్షాపూరితంగా చేస్తున్నదే, మీరు దాన్ని క్వాష్ చేయండి అని క్వాష్ పిటిషన్ వేశాడు. మరి దాని మీద ఇంకా ఏం నిర్ణయం రాలేదు. కాకపోతే ఈ రోజున కొడాలి నాని ఎందుకు గుర్తొచ్చాడో అంత అర్జెంటుగా అని అంటే, ఆయన ఆ పిటిషన్ ఎప్పుడైతే వేశాడో అప్పటి నుంచి కనపడటం లేదు, ఎవరికి కనపడిన దాఖలాలు ఏం లేవు. కాకపోతే నిన్ననే గుడివాడలో చూశాను అనేవాళ్ళు అదొక రకమైన సైకాలజీ అనమాట. అర్రే నిన్న కూడా కనపడ్డాడు నాకు అన్నట్టుగా చెబుతా ఉన్నారనుకోండి. కాకపోతే ఈరోజు ఎందుకు గుర్తుకొచ్చాడు అని అంటే, ఈరోజు అమరావతిలో జరిగిన ఒక పెద్ద రగడ, రైతు సంక్షేమం కోసం రాజధాని రైతుల పరిరక్షణ సంఘం అని ఒకటి పెట్టుకొని అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ అందరూ వెళ్ళి కోడిగుడ్లు టమాటాలతో కొట్టించుకొని తిరిగి వచ్చారు కదా. మరి ఈ గుంపులో కొడాలి నాని, వల్లభనేని వంశీ లేరే అని ఒక ఇది కూడా బయటకు వస్తుంది. కాకపోతే వీళ్ళందరూ వెళ్ళారు కాబట్టి కోడిగుడ్లు టమాటాలతోనే సరిపెట్టారేమో. వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ అమరావతి ప్రాంతంలో ఏడన్నా కనిపిస్తే కనపడ్డ చోటే ఉప్పు పాత్ర వేస్తారు కదా.
అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో వీళ్ళు వాగిన వాగుడు అలాంటిది. ఆ రైతులను సైతం పెయిడ్ ఆర్టిస్టులని నోటుకొచ్చిన అమ్మ నా బూతులు మొత్తం తిట్టేశారు. ఇక వల్లభనేని వంశీ అయితే రాకుండా ఉండటానికే ఎక్కువ సూచనలు కనబడుతున్నాయి. ఎందుకంటే మావిగన్ అనే ఒక విషయం తెరపైకి వచ్చిన తర్వాత ఆయన ఒక వీడియో కూడా, సీక్రెట్ వీడియో కూడా ఒకటి రిలీజ్ అయింది. అందులో మావిగన్ లేదు, వాడి తలకాయ లేదు, ఏది పడితే అది మాట్లాడుతుంటాడు, ఇలాగైతే వైసీపీకి ఎట్టాని అవటం కష్టమే అనేది కూడా అందులో మనం వినిపించింది. అంటే మావిగన్ మీద మరి వల్లభనేని వంశీకి ఎటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లేదు కాబట్టి ఇక అమరావతి పరిరక్షణ అని చెప్పి ఇప్పుడు రైతుల దగ్గరకు వచ్చి ఆయన కూడా డ్రామాలు ఏడగడతాడు. కాకపోతే అందగాడైన వల్లభనేని వంశీ, మహాగణుడైన కొడాలి నాని ఇద్దరు మూలన కూర్చోవలసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన అందం అంతా దిగిపోయిన దాకా ఆయనకు ఒకసారి చూపించారు. ఈయనకు కూడా ఇప్పుడిప్పుడే నోరు లేస్తుంది కాబట్టి ఈయనకు కూడా పీచమంతా అనిగేదాకా ఈయనకు కూడా కూర్చోబెడతారనేది ఒక నానుడైతే నడుస్తుంది. అలాంటిది ఇప్పుడు కొడాలి నాని మళ్ళీ వైద్యం చేయించుకోవడానికి బాంబే వెళ్ళాడు అంటే ఇన్నాళ్లుగా లేని వైద్యం ఈ రోజే ఎందుకు చేయించుకోవాల్సి వస్తుంది అనే దాని దగ్గరే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అంటే క్వాష్ పిటిషన్ వేసినప్పటికీ కూడా హైకోర్టులో దీనికి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అనే ఉద్దేశం అయితే వాళ్ళకేం లేదు. ఏదో మొక్కుబడిగా వేశారు, గబక్కన వస్తే కొట్టేస్తారు కదా అనే ఊహతోటే ఉంది. అరెస్ట్ అవుతాననే ఒక భయంతో ఆయన ఎవరికి కనపడకుండా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో ఎవరికి కనపడకపోవటం మూలాన ఇప్పుడు ఇలాంటి నాని జంప్ అయిపోయాడు అనే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. కానీ ఏ రోజున వచ్చి ఆయన బయట మాట్లాడతాడో ఆ రోజు ఉన్నాడు అనుకుంటమే కానీ అప్పటిదాకా జంప్ అయిపోయినట్టే కదా లెక్క. ఇదే ఈరోజు కుండబద్దలు.